సో అన్నపూర్ణ స్టూడియోస్తో మీరు లాంచ్ అవుతున్నారు. Yeah. సో వాళ్ళని ఎలా ఒప్పించారు, ఏంటి వాళ్ళతో Um, జర్నీ ఎలా అనిపించింది? అన్నపూర్ణ స్టూడియోస్ అసలు వెళ్ళి కథ చెప్పంగానే ఇలాంటి కథల కోసమే మేము చూస్తున్నాము అన్నారు. సో చెప్పిన వెంటనే ఇమ్మీడియట్ ఫస్ట్ రియాక్షన్ ఈ సినిమా మేము చేస్తున్నాము కథ వినంగానే. దాని తర్వాత కొన్ని చిన్న చిన్న డెవలప్మెంట్స్ అవి అయ్యాయి. ఓకే. ఒప్పియడం అంటూ అలా ఏం లేదండి. ఈ ప్రాసెస్ ఎలా అయిందంటే నేను ఆనెస్ట్గా ఒక కథ రాసుకున్నా. ఆనెస్ట్గా చెప్పాలి అనుకున్నప్పుడు వెళ్ళి చెప్పంగానే ఆనెస్ట్ కనిపించింది అనుకుంటున్నా. దట్స్ ద రీజన్ వాళ్ళు ఇమీడియట్లీ దే సెడ్ ఎస్. సో అంటే కొన్ని స్టోరీస్ విన్నప్పుడు కొంతమంది దగ్గర నుంచి మనకి అప్రిసియేషన్స్, అప్లాస్ వస్తూ ఉంటాయి. సో నాగార్జున గారి దగ్గర నుంచి ఆర్ నాగ చైతన్య గారి దగ్గర నుంచి ఎలాంటి అప్లాస్ వచ్చాయి? సో ఫస్ట్ నేను సుప్రియ గారికి చెప్పాను, ప్రసాద్ గారికి చెప్పాను, తర్వాత చైతన్య గారికి చెప్పాను, నాగార్జున గారికి చెప్పాను. ఎస్పెషల్లీ చైతన్య గారు వినంగానే చాలా బాగుంది, చాలా స్వీట్గా ఉంది, చాలా కొత్తగా ఉంది, వెరీ రిఫ్రెషింగ్ అని అన్నారు. అండ్ నాగ్ సార్కి చెప్పిన వెంటనే కథ చాలా బాగుంది, చేస్తున్నాం ఉదయ్ అని అన్నారు. సో అక్కడ నుంచి కొన్ని చిన్న చిన్న ఇన్పుట్స్ అనిపించినవి చెప్పారు. దట్ వీ ఫిగర్డ్ అవుట్ ఇమీడియట్లీ. నాగార్జున గారు. సో దేర్ అంత చాలా సార్టెడ్గా ముందుకెళ్ళిందండి. వెరీ పాజిటివ్ స్టార్ట్ నుంచి. లైక్ కథ చెప్పిన వాళ్ళకి ఇంతవరకు ఎవరు ఇది బాగాలేదు ఆర్ ఇది సెట్ అవ్వదు అలాంటిది అసలు ఎవ్వరు మాట్లాడలేదు. ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ అబౌట్ ఇట్. సో ఆ జర్నీ అలా బిగిన్ అయిందండి. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అన్నపూర్ణ స్టూడియోస్. నా కథని నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి నాకు ఒక సినిమా యాజ్ ఎ డెబ్యూ నేను లాంచ్ అవుతున్నట్టుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అంటే నార్మల్గా అన్నపూర్ణ స్టూడియోస్కి చెప్పడం అంటే అక్కడున్న వాళ్ళకి చెప్పడం ఒక ఇది, నాగ్ సార్ దగ్గర కూర్చొని మీరు స్క్రిప్ట్ చెప్పాలి అన్నప్పుడు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ నరేషన్కి వాళ్ళు యాక్సెప్ట్ ఉండదు. బట్ మీరు ఇంత చిన్న ఏజ్లోనే అండ్ ఫస్ట్ ప్రాజెక్ట్ వెళ్ళి నాగ్ సార్ ముందు కూర్చొని అంటే నేను ఇప్పుడు నరేషన్ చేయాలి, ఎలా చేయాలి ఏంటి అన్న ఒక టెన్షన్ ఉంటుంది. ఎలా 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 మేనేజ్ చేశారు ఆ టెన్షన్ని? అట్లా నాకు టెన్షన్ కన్నా ఎక్కువ హ్యాపీనెస్ ఎక్కువ ఉండే. బికాజ్ నేను చిన్నప్పటి నుంచి సార్ సినిమాలు చూసి పెరిగి ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నాగ్ సార్. సో కథ చెప్పే ముందు హ్యాపీనెస్తో వెళ్ళాను నేను. నర్వస్నెస్ అసలు లేదు. వెళ్ళి కూర్చున్నాను. దానికన్నా ముందు ఒక చిన్న ఇంటరాక్షన్ జరిగింది నాకు నాగ్ సార్కి అన్నపూర్ణ స్టూడియోస్లోనే. ఒక ఈవెంట్లో కలిసాము, మాట్లాడాము. అండ్ సార్కి తెలుసు నేను కథ చెప్పబోతున్నాను. సో సారే నాకు కొంచెం ఫ్రీనెస్ ఇచ్చారనమాట, నాట్ టు ఫీల్ నర్వస్. సో దాని తర్వాత ఇంటికి రమ్మని ఇంట్లో కథ చెప్పమంటే వెళ్ళిన తర్వాత వెరీ హ్యాపీలీ కూర్చొని సార్ నాకు ఆ ఫ్రీనెస్ ఇవ్వడం వల్ల కథ ప్రాపర్గా చెప్పేసి అదొక దట్ ఈస్ అ మూమెంట్ అండి. లైక్ ఐ ఆల్వేస్ చెరిష్. ఏముంది అసలు లైఫ్లో ఒక మంచి బెస్ట్ మూమెంట్స్ ఏంటి అని అంటే లైక్ సార్కి కథ నరేట్ చేయడం. సో ఒక 1 hour కథ అంతా చెప్పి సార్ మధ్యలో నన్ను కూడా హీ వాజ్ ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్ సో టు నో మీ. సో ఆల్ దిస్ హ్యాడ్ హ్యాపెండ్. అండ్ వన్స్ కథ అంతా నరేషన్ అయిపోయిన తర్వాత హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ నాకు దట్ వాజ్ ద మూమెంట్. లైక్ ఇప్పుడు ఏమంటారు అనేది, బట్ కథను వింటున్నప్పుడే దట్ వాజ్ హిస్ రియాక్షన్స్ వర్ వెరీ పాజిటివ్. సో అయిన తర్వాత దెన్ నథింగ్ లైక్ ఇట్ అనిపించింది. సూపర్.